సో మచ్. అండ్ ఒకసారి Q&A లోకి మనం మీడియా ఇంటరాక్షన్ లోకి వెళ్లే ముందు శివ మల్లాల గారు, ఇందాక నుంచి మీ నుంచి నేను చాలా పాజిటివ్ రివ్యూస్ వింటున్నాను. అదేదో మీరు స్టేజ్ పైకి వచ్చి చెప్తే అందరం హ్యాపీగా ఫీల్ అవుతాము. సో మా జర్నలిస్ట్ శివ మల్లాల గారిని వేదిక పైకి రిక్వెస్ట్ చేస్తూ. అందరికీ నమస్కారం. ఒక సినిమా రేంజ్లో ఇది రివ్యూ చెప్పాలి అనేది కాదు, కానీ నా ఉద్దేశం వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత మంచి ప్రొడక్ట్ ఇస్తున్నారని మాత్రం చెప్పాలనుకున్నాను. రాత్రి స్టార్ట్ చేస్తే 4 ఎపిసోడ్లు భోజనం కూడా చేయకుండా చూసేస్తూ ఉన్నాం. అంటే అంత ఫాస్ట్గా తీసుకెళ్ళగలిగింది. చాలా 25 నిమిషాలు 20 నిమిషాలు అలా ఉంటే ఇదేదో వెబ్ సిరీస్ రేంజ్, చాలా పెద్ద రేంజ్ అనుకుని చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండే వాళ్ళందరూ కూడా ఇదేంటి అనుకోవచ్చు. కానీ రాబోయే రోజుల్లో ఇది 4 ఎపిసోడ్లు మాత్రమే రిలీజ్ చేశారు. ఇక్కడ నుంచి చాలా చాలా బాగుండబోతుంది అనేది తెలుస్తుంది. అందరూ ఎదురు చూసినట్టే మన హీరోయిన్ కోసం నేను కూడా ఎదురు చూశాను. ఆ హీరోయిన్ ఇంకా రాలేదు, ఆ 4 ఎపిసోడ్లో మాత్రం లేదు. కానీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండింది. నిఖిల్ నిజంగానే మౌనంగా ఉంటాడో ఏమో తెలియదు, కానీ చాలా చాలా అసలు ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారో అలాగైతే ఉన్నారు. సమీర్ భయ్య మీరు చాలా బాగున్నారు కమిషనర్గా. చాలా అంటే మీ అనుభవాలే ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు హర్ష గారు మిమ్మల్ని నిఖిల్లో చూసుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. చాలా చాలా బాగుండింది. ఇకపోతే ప్రవీణ అండ్ జ్ఞాపికాల్లో మీరు గమనిస్తే ఏపీ అని వస్తుంది, అది అనిల్ ప్రవీణ అనమాట. వాళ్ళిద్దరి బంధం ఒకసారి వాళ్ళతో అట్రాక్ట్ అయ్యామంటే లైఫ్ టైం ఉంటాం మనం. అది వాళ్ళ క్రెడిబిలిటీ. ఎవరితో అయినా చిన్న లేదు పెద్ద లేదు. వీళ్ళు స్టార్ట్ అయింది కూడా అన్నపూర్ణ స్టూడియోలో మహాలక్ష్మి అనే ఒక ప్రోగ్రాంతో చిన్నగా స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉన్నారో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎక్కడెక్కడ దాకా వెళ్ళి 100 మందికి ఫుడ్ పెడతారండి. అదైతే నేను డే 1 నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కొన్ని 100 మందికి ఎప్పుడు కూడా వాళ్ళతో ఉన్న పరిచయంతో ఎవరికన్నా టాలెంట్ ఉంది అంటే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. ఆ టాలెంట్ని గమనిస్తూ ఉంటాడు కాబట్టి అనిల్ రోజు రోజుకి ముందుకెళ్తాడు. అనిల్కి అన్నిటికంటే బలం మా బంగారు తల్లి ప్రవీణ. ఇంతకు మించి లేదు. ఈ హాట్స్టార్ది ఈ 4 ఎపిసోడ్లు కాదు, 100 ఎపిసోడ్లు వస్తాయని నాకు తెలుసు. ఈ 100 ఎపిసోడ్లు కూడా ఇదే క్యూరియాసిటీతో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ డైరెక్టర్ గారు. అందరూ కూడా మీ హీరోయిన్ గారు ఎప్పుడు వస్తారనేది మేము కూడా ఎదురు చూస్తాం. ఆల్ ది వెరీ బెస్ట్. ఉంటుంది కదా భయ్యా, ఆహా అంటేంది. మీరు కూడా చాలా బాగా చేశారు. మాకు కూడా డబ్బులు కొడతా ఉండండి మేడం కొద్దిగా. సీనన్న బాగున్నారు, చాలా చాలా బాగున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.